ఈరోజు స్టోరీ పిల్లలే తన లోకంగా బ్రతికిన ఓ అమ్మ కథ. ఇది కథ అనుకుంటే మీరు పొరబడినట్టే, ఇది రియల్గా జరిగిన స్టోరీ. కట్ చేస్తే విజయవాడలోని కృష్ణలంకలో జరిగిన రియల్ స్టోరీ ఇది. ఆవిడ పేరు పార్వతమ్మ. పార్వతమ్మకి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు చందన, చిన్న కుమార్తె పేరు భవ్య. పెళ్ళి అయిన ఫ్యూ ఇయర్స్కే పార్వతమ్మ గారి హస్బెండ్ చనిపోయారు. ఆవిడ 2 పిల్లలను చూసుకుంటూ వేరే పెళ్లి చేసుకోకుండా వాళ్ళిద్దరిని కష్టపడి చదివిస్తూ వచ్చారు. వెనకాల ప్రాపర్టీస్ ఏం లేవు. పార్వతమ్మకి ఏం చేయాలో తెలియదు. కానీ పార్వతమ్మకి కుకింగ్ అంటే చాలా ఇష్టం. ప్రాపర్టీస్ ఏం లేకపోయినా కుకింగ్నే ప్రొఫెషనల్గా మార్చుకొని ఒక స్వీట్ షాప్ని అయితే ఓపెన్ చేస్తారు పార్వతమ్మ. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు పార్వతమ్మ. వచ్చిన ఇన్కమ్ నుండి తన 2 పిల్లలకు ఏం చదువుకోవాలంటే అది చదివించారు. మిగిలిన ప్రాఫిట్స్ని 2 పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. 2 పిల్లలు పెద్ద అయ్యారు, కాలేజీకి కూడా వెళ్తున్నారు. ఒకరోజు ఏమైందంటే పార్వతమ్మ గారు రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద అమ్మాయి చందన రోడ్డు మీద ఒక అబ్బాయితో కనిపిస్తుంది. దాంతో ఆవిడ వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఆ చందన వెనుక వెళ్తారు. చందన అతనితో క్లోజ్గా ఉండటం, హగ్ చేసుకోవటం, కిస్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటుంది. పార్వతమ్మ గారి గుండె పగిలినంత పని అవుతుంది. కానీ రోడ్ మీద ఉండడం, పబ్లిక్లో ఉండడంతో పార్వతమ్మ గారు ఏమీ అనకుండా చందన ఇంటికి వచ్చాక ఏంటి ఈ పనులు అని గట్టిగా అడుగుదామని ఇంటికి సైలెంట్గా వెళ్ళిపోతారు. ఈ చందన ఇంటికి వచ్చిన తర్వాత అదే పని చేస్తారు. దాంతో చందనకి పార్వతమ్మ గారికి పెద్ద గొడవ అవుతుంది ఆ రాత్రి. ఫ్యూ డేస్ తర్వాత పార్వతమ్మ గారు తన మనసులో మార్చుకొని తన పెద్ద కూతురు హ్యాపీగా ఉంటే చాలు, ఇంకేం కావాలి అనుకొని తను ఇష్టపడిన అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటారు. అందుకని పార్వతమ్మ గారి అక్క కొడుకు భరత్ని అయితే ఇంటికి పిలిపిస్తారు. భరత్కి జరిగింది అంతా చెప్తారు. ఆ అబ్బాయి గురించి తెలుసుకో, చందనకి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్తారు. అలాగే అని భరత్ చెప్పి భరత్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు. బట్ ఎంక్వైరీలో ఏం తెలుస్తుందంటే అతడు చాలా వర్స్ట్ ఫెల్లో అని, అతన్ని ఇంట్లో నుండి బయటికి పంపించేశారు అని, బేవార్స్గా తిరగడం, ఊరు నిండా అప్పులు చేసి ఉన్నాడు అని తెలుస్తుంది భరత్కి. భరత్ ఇంటికి వచ్చి ఆ విషయాన్ని పార్వతమ్మ గారికి చెప్తారు. దాంతో పార్వతమ్మ గారికి భయం వేస్తుంది. అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే తన కూతురి లైఫ్ నాశనం అవుతుంది అని పార్వతమ్మ గారు భయపడిపోయి చందనని కూర్చోపెట్టుకొని మెల్లగా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ చందన పార్వతమ్మ గారి మీద పెద్ద గొడవకు దిగుతుంది. ఏంటంటే చందన ఏమనిద్దంటే నాకు 19 ఇయర్స్ వచ్చాయి, నేను మేజర్ని, నాకు ఇష్టం వచ్చిన వాడితో నేను పెళ్లి చేసుకునే రైట్ నాకుంది అంటూ చందనకి పార్వతమ్మ గారికి ఆ రోజు పెద్ద గొడవ అవుతుంది. ఇక నెక్స్ట్ డే అంతా ఇద్దరు మాట్లాడకుండా ఉండిపోతారు. సో ఉండిపోయిన తర్వాత 2 డేస్ గడిచిపోయి ఇంక మొత్తం కొంచెం నార్మల్కి వస్తుంది. అయితే పార్వతమ్మ గారు ఒక అతని దగ్గర అప్పు తీసుకొని ఉంటారు స్వీట్ షాప్ డెవలప్ చేయడానికి. సో ఆ అప్పుని కట్టేద్దామని చెప్పి చిట్టీలు కడుతూ ఆ చిట్టీలకు వచ్చిన మొత్తం డబ్బుని తెచ్చి ఒక అల్మారాలో పెట్టి పని ఉందని చెప్పి బయటికి వెళ్తారు పార్వతమ్మ గారు. ఈవినింగ్ వస్తాడు, ఆయనకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఆ మొత్తం డబ్బుల్ని అల్మారాలో పెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చే టైంకి పార్వతమ్మ ఏం చేస్తారంటే ఏదో పని మీద వెళ్ళి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేటప్పటికి చందన ఇంట్లో ఉండదు. అలాగే అల్మారాలో పెట్టిన డబ్బులు కూడా మాయమవుతాయి. ఇక చందన డబ్బులు తీసుకొని ఆ కుర్రాడితో లేచిపోయింది అని పార్వతమ్మకు అర్థమవుతుంది. ఈ విషయం తెలిసిన పార్వతమ్మ గారు వెంటనే భరత్ని పిలిపించి ఇద్దరు కలిసి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి అడగ్గా ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మాకేం సంబంధం లేదండి, వాడితో మాకు అసలు బంధాలు ఎప్పుడు తెగిపోయాయి అని చెప్తారు. దాంతో ఇంకా చందన ఫ్రెండ్స్ ఇళ్ళకి కూడా వెళ్ళి చందన వచ్చిందా అని అడగడం స్టార్ట్ చేస్తారు. ఇంతలోనే ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే వాళ్ళిద్దరూ ఎక్కడో హోటల్ రూమ్లో ఉన్నారని పార్వతమ్మకు తెలుస్తుంది. ఇక అక్కడికి చందనని కలిసి కన్విన్స్ చేయడానికి ట్రై చేద్దామని అక్కడికి వెళ్తారు. కానీ చందన పార్వతమ్మతో మాట్లాడపోవడమే కాకుండా హోటల్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇస్తుంది, ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అని. సో హోటల్ మేనేజ్మెంట్ వచ్చి భరత్ని పార్వతమ్మని ఇద్దరిని ఏదో ఒకటి చెప్పి బయటకు పంపించేస్తారు. ఆ బయటకు పంపించేసినా కానీ పార్వతమ్మ పాపం హోటల్ బయటే ఏడుస్తూ కూర్చొని ఉంటారు. అయినా భరత్ వెళ్ళిపోదాం పిన్ని అని చెప్పినా కానీ పార్వతమ్మ వద్దయ్యా, చందన నా మాట వినిద్ది, బయటకు వచ్చిద్ది అని చెప్పి అక్కడే హోటల్ బయట కూర్చొని పాపం దీనంగా ఏడుస్తూ ఉంటారు.
ఈ ఈవినింగ్ అయినా పార్వతమ్మ గారు అక్కడే ఉండడం, భరత్ కూడా ఆవిడ పాటే కూర్చొని ఉండడం చందన చూస్తుంది. దాంతో చందనకి బాగా కోపం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మదర్ పార్వతమ్మ మీద, బ్రదర్ భరత్ మీద కంప్లైంట్ ఇస్తుంది. ఏంటంటే వీళ్ళిద్దరూ మమ్మల్ని బ్రతకనివ్వరు, వాళ్ళిద్దరూ మమ్మల్ని చంపేస్తారు, మాకు లైఫ్ థ్రెటనింగ్ ఉంది వీళ్ళ వైపు నుంచి అని చెప్పి. ఇక చందన కంప్లైంట్ని పోలీసులు ఫైల్ చేసుకుంటారు. ఫైల్ చేసుకున్న తర్వాత పోలీసులు ఇద్దరు వచ్చి ఇద్దరిని తీసుకొని, పార్వతమ్మని భరత్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి సిఐ గారితో మాట్లాడి ఇక ఇద్దరు ఇంటికి పంపించేస్తారు. ఇక పార్వతమ్మ భరత్ ఇద్దరు కలిసి ఇంటికి అర్ధరాత్రి వస్తారు. ఇంకా అర్ధరాత్రి సమయంలో డోర్ ఓపెన్ చేసుకొని అయితే లోపలికి వస్తారు. ఇక పార్వతమ్మకు ఇంకో కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అదేంటంటే చిన్న కూతురు భవ్య హోటల్లో పనిచేసే అబ్బాయితో బెడ్ మీద చూడకూడని పొజిషన్లో పార్వతమ్మ గారు చూస్తారు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. భరత్ వెంటనే వాడిని పట్టుకొని గట్టిగా 4 దెబ్బలు కొట్టి బయటకు పంపించేస్తాడు. వాడు అక్కడి నుంచి తన్నిన తర్వాత వాడు అక్కడి నుంచి పారిపోతాడు. పార్వతమ్మ గారు భవ్యను పట్టుకొని 2 చంపల మీద కొట్టి ఆమెని ఇంకా కొడతారు. అయితే అది చూసిన భరత్ పార్వతమ్మ గారిని పట్టుకొని ఇంకా ఆపేస్తాడు. పిన్ని ఏం చేస్తున్నావు అని. ఇంకా ఇక్కడైతే గొడవ ఎక్కువ అవుతుందిలే అని చెప్పి భవ్యాన్ని తీసుకొని భరత్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు. పార్వతమ్మ ఒక్కరే ఇంట్లో నిద్రపోతూ ఇంకా ఆ నైట్ ఇంకొకళ్ళే ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ భరత్, పార్వతమ్మ గారి సిస్టరు భవ్య ముగ్గురు కలిసి పార్వతమ్మ ఇంటికి వస్తారు. ఆవిడ బెడ్ మీద అలానే పడుకొని ఉండటం చూస్తారు. దగ్గరికి వెళ్ళి లేపడానికి చూస్తే ఆవిడ లేవకుండా అలానే ఉండిపోతారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే పార్వతమ్మ గారు చనిపోయారు అని. తర్వాత డాక్టర్ని తీసుకొచ్చి ఏమైంది డాక్టర్ని అడిగితే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్తారు. ఈ విషయం తెలిసినా కూడా చందనకి అయితే ఈ విషయం మొత్తం చెప్తారు. అయినా కానీ చందన పార్వతమ్మ గారి బాడీని చూడటానికి కూడా రాలేదు. అయితే భరత్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేస్తారు. తర్వాత ఇంకేం చేస్తారంటే స్వీట్ షాప్ అమ్మేసి పార్వతమ్మ గారికి ఉన్న అప్పులన్నీ తీర్చేసి చిన్న కూతురు